రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడలో ఫార్మా ఉద్యోగి మిస్సింగ్ కలకలం సృష్టించింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఉద్యోగి అదృశ్యమయ్యారు. ఇక కంపెనీ లోపలికి వెళ్లిన ఉద్యోగి తిరిగి బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు కర్మాగారం ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఉద్యోగి కోసం ఆందోళనకు దిగారు. ఆయన అడ్మినర్లో చేస్తున్నారు. ఆయన ఎప్పుడూ 8 గంటలకు స్టార్ట్ అవుతారు. సాయంత్రం 6:30కే వచ్చేస్తారు. కోటలేస్కోర్కి ఫోన్ చేసి ఆయన వస్తాను మీరు మార్కెట్కి వెళ్ళు అని చెప్పారు. మళ్ళీ నేను 6:30 కోటలేస్7 చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చాలాసేపు ట్రై చేశాను, ఫోన్ అస్సలు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆయన ప్లాంట్ అడ్డకి ఫోన్ చేస్తే ఆయన ఏమో చెక్ చేస్తాను అని చెప్పారు. మళ్ళీ నేను చేశాను కానీ ఆయన మళ్ళీ ఏమి చెప్పలేదు. మళ్ళీ చేస్తే ఆయన అన్నారు బయటికి వెళ్ళలేదు, లోపల లేరు అని చెప్తున్నారు. లోపలే ఏదో అయ్యింది, బయటకు అయితే రాలేదు. వెహికల్ కూడా బయటే ఉంది. ఏదో అయ్యింది కంపెనీలోనే. ఏటైందో నాకు తెలియాలి. ఆయన మాత్రం సేఫ్గా ఉండాలని నాకు తెలియాలి. ఆయన ఏమయ్యారో నాకు తెలియాలి. 8 గంటలకే స్టార్ట్ అవుతారు సార్. ఉదయాన్నే 8 గంటలకి స్టార్ట్ అవుతారు. సాయంత్రం 6:30 కల్లా ఇంటికి వచ్చేస్తారు. అలాంటిది 7, 8 అయిపోయినా రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మా సార్ ఫోన్ చేస్తే చూస్తానమ్మా అని చెప్పారు. ఏమీ ఇవ్వలేదు. నేను ఫోన్ చేసి ఇంకా రాలేదని అడిగితే అప్పుడు చూస్తామమ్మా వచ్చారేమో అనుకున్నాం అంటారు వాళ్ళు. ఏమైందో అంటే ఏమి ఇవ్వలేదు, లోపల లేరంటారు, బయటకు రాలేదు అంటున్నారు. ఏటైతుంది, లోపల ఉన్నారు, ఏదో అయ్యింది. నా పేరు బాల అండి. మా ఆయన గారు సూర్యనారాయణ. అనకాపల్లి జిల్లా పరవాడలో ఫార్మా ఉద్యోగి మిస్సింగ్ కలకలం సృష్టించింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఉద్యోగి అదృశ్యమయ్యారు. ఇక కంపెనీ లోపలికి వెళ్లిన ఉద్యోగి తిరిగి బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు కర్మాగారం ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఉద్యోగి కోసం ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, ఫార్మా కంపెనీ ఉద్యోగి మిస్సింగ్ పై అప్డేట్స్ ఏంటి? ఈ వివరాలేమైనా తెలిసాయా? మాది ఏదైతే అనకాపల్లి జిల్లా జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్నటువంటి అడ్మిరాన్ లైఫ్ సైన్స్ ఫార్మా కంపెనీలో ఉద్యోగి అదృశ్యమయ్యారంటూ కూడా తన బంధువులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కంపెనీ లోపలికి వెళ్ళినటువంటి తన భర్త ఇప్పటికీ ఇంటికి తిరిగి రాలేదంటూ కూడా, బయటికి రాలేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈ రోజు మధ్యాహ్నం ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా కంపెనీ బయటించి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అడ్మిరాన్ లైఫ్ సైన్స్ సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగినటువంటి ఒక ప్రమాదంలో తన భర్త ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయి ఉంటాడా లేదా ఏం జరిగిందనే విషయంపై అయితే క్లారిటీ రాలేదు. కాబట్టి నేను ఇక్కడ నాకు ఏం జరిగిందనే విషయాన్ని కంపెనీ యాజమాన్యం తనకి తెలియపరచాలంటూ కూడా కుటుంబ సభ్యులతో పాటు కూడా తన భార్య ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందు తన ఒక స్వచ్ఛమైనటువంటి బయట జరిగింది. ఏమైందో తెలియదు. నిన్న డ్యూటీకి వచ్చినటువంటి తన భర్త ఈ రోజు వరకు ఇంటికి రాలేదు. ఇప్పటి వరకు కూడా కంపెనీ లోపలే ఉన్నారంటూ కూడా కంపెనీ యాజమాన్యం చెప్తున్నారు. అలాంటప్పుడు కంపెనీ నుంచి చూపించాలంటూ కూడా వీళ్ళైతే కొంత ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా స్థానికంగా కలెక్టర్ అయింది. ఎందుకంటే డాక్టర్ కొన్ని రోజులుగా ఉమ్మడి విశాఖకు సంబంధించినటువంటి ఫార్మా కంపెనీలో అనేక ప్రమాదాలు జరగడం, ఆ ప్రమాదాలకు సంబంధించినటువంటి విషయంలో ఎంతో మంది
ఆ కార్మికుల నుండి ఉద్యోగుల నుండి చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి ఆ ఉద్యోగ కుటుంబీకులందరికీ కూడా చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఏదైతే కంపెనీ జరిగిన ప్రమాదాలు అయితే వచ్చి ఆ కంపెనీ అధికారులు స్పందించకపోవడంతో అప్పటికి గవర్నమెంట్ ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరు గాయాలు పాలయ్యారంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా ఈ కంపెనీ ఏదైనా జరిగి ఉండొచ్చు, ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాల నుంచి కూడా బయటికి చెప్పకుండా అతన్ని రహస్యంగా ఉంచుతున్నారంటూ కూడా తన భర్త అయితే భార్య అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి థ్యాంక్ యూ కన్నబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ.